డైలీ టేస్ట్ ది డైలీ. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. కాకినాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సెలవులకు బంధువుల ఇంటికి వచ్చింది. బంధువులు గుడికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో యువతి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సమీపంలోని పంట కాలువ వద్ద మృతదేహం గుర్తించారు పోలీసులు. అయితే గొల్లప్రోలు మండలం దొర్గాడకు చెందిన కొమ్ము అశోక్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు అశోకే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే కారణమని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుకి రాబడిన సమాచారం ప్రకారం ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పేసి సామర్లకోట లిమిట్స్ లో ఉందని చెప్పేసి తెలిసింది. వెంటనే నేరస్థానానికి వెళ్ళామండి. అలాగే అదే సమయంలో సామర్లకోట పరిధిలోనే రైల్వే ట్రాక్ మీద ఒక కుర్రోడి తాలూకు డెడ్ బాడీ ఉన్నట్టు కూడా వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేరస్థానానికి వెళ్ళిందో పరిశీలించిన తర్వాత ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పరిశీలిస్తే సంబంధం ఉందని తెలిసింది. ఈ అమ్మాయి వరకు అయితే అది ఇప్పుడు ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఉన్న గాయాలను బట్టి ఒక హత్యగా భావిస్తున్నాం. ఆ హత్యకి ఈ ట్రాక్ మీద చనిపోయిన కుర్రోడు ట్రాక్ మీద ఆత్మహత్యలాగా కనిపిస్తుందండి ఉన్న ప్రాథమిక సాక్ష్యాధారం బట్టి. కారణం ఏంటంటే ఈ అబ్బాయి బోడిగుండుతున్నాడు. ఈ అబ్బాయికి సంబంధించిన క్యాప్ ఏదైతే ఉందో మనకి ఈ అమ్మాయి దొరికిన ప్రదేశంలో దొరకడం, అలాగే ఈ కాల్ డీటెయిల్ కూడా తెప్పిస్తే నంబర్ ఆఫ్ కాల్స్ ఈ 2 నంబర్లు కొనడం ఎంత జరిగిందండి.